జరిగింది అంటే ఇది అమరావతి రాజధానిగా ఇక్కడ నిర్ణయం చేయబోతున్నామని రాజకీయ పెద్దలకి ముందే తెలిసింది. దీన్ని మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నావా అది ఇది అని అంటారు, కానీ కొన్ని వాస్తవాలు అయితే మాత్రం మనం చెప్పి తీరాల్సిందే. రాజకీయ పెద్దలకు ముందే జరిగినప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ భూములకి ఎక్కువ రేట్లు వస్తాయని అసైన్మెంట్ భూముల్ని వాళ్ళు అప్పటికే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ పేర్లు తీసేసుకున్నారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ. సో రేపొద్దున రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత ఈ అసైన్మెంట్ భూమి రైతులకు కూడా ఎలిజిబుల్లే ఉంటుంది. వీళ్ళు కూడా అసైన్మెంట్ కాంపన్సేషన్కి ఎలిజిబిలిటీ, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా వీళ్ళకు కూడా రీకాన్స్టిట్యూటెడ్ రిటర్నబుల్ ఫ్లాట్స్. సో ఈ అమరావతి రైతుల దగ్గర నుంచి అసైన్మెంట్ భూముల దగ్గర నుంచి భూములు కొనేసుకొని ప్రభుత్వ పెద్దల భూములు కొనేసుకొని రేపొద్దున ఈ జీవో ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 4 ఇట్ సీమ్స్ ఈ జీవో ద్వారా ఈ భూమి మా పొజిషన్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడతారు. సో అప్పుడు ఎవరి దగ్గర అయితే అసైన్మెంట్ భూమి ఉందో వాళ్ళకి వెళ్ళకుండా కాంపన్సేషన్, ఎవరి ఆధీనంలో అయితే భూములు ఉన్నాయో వాళ్ళకి కాంపన్సేషన్ వెళ్తుంది. ఇది ఒక స్కామ్. ఇందులో ఇంకొకటి ఉంది, మీరు అన్నట్టు నిజం. బిఫోర్ భూసేమీకరణకు సంబంధించిందే కాకుండా భూ సమీకరణ ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి జీవోలో గవర్నమెంటు ఇట్లాగా వీళ్ళకంటే డైరెక్ట్గా మంత్రులు అనౌన్స్ చేశారు, ఇవ్వము మేము ఇట్లాగా, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాం కాబట్టి ల్యాండ్ అవసరానికి వాడుకుంటున్నాం, అప్పుడు అవసరం లేదు కాబట్టి ఇచ్చాం, కానీ కాంపెన్సేషన్ ఇస్తాం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మిగతా వాళ్ళకి ఇచ్చిన కౌలు రేపులు ఇస్తాం తప్పించి వీళ్ళకి ఇవ్వమని చెప్పారు. చెప్పాక దాని మీద రోజు చిన్నపాటి ఉద్యమాలు జరగటం, ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు దాని మీద నెగిటివ్గా హైలైట్ చేసినట్టు చేయటం. బట్ ఈ లోపుగా మనం టీవీల్లో వీడియోలో కూడా చూసుంటాం, కొంతమంది 5 లక్షల రూపాయలకి ఎదుగు మొత్తం యావదాస్తి అమ్మేస్తున్నామని చెప్పేసి వీడియో తీసి మరి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవి అమ్మి అవతల వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత ఈ జీవో వచ్చింది, మీరు చెప్పినటువంటి జీవో. ఇది ఏంటి అసలు? ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మధ్యలో పైన వాళ్ళకి సంబంధం లేకుండా కింద జరిగిందా? అంటే రాజకీయ నాయకులు